ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు నొద్దకు పోయి ఇశ్రాయేలు దేవుడు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞించును కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించును. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతను నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్ద ఇతడు పంపుయాలా? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తమ వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలీయులలో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చెయ్యము, నీకు ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సార్వభౌముడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మా పితరుల జీవితంలో అద్భుతములు చేసిన దేవా, అద్భుతాలను ఒక్కొక్కటి మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా విశ్వాసముతోనూ కృపతోనూ మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుని వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేము ఆశతో మీ వైపు చూస్తూ ఉన్నాము దేవా. మీ కృప మా ఎడలుంచి దీవించి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ క్షేమాన్ని ఉంచండి. నిండు మనసుతో స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవ మాకు పరిచర్య చేయండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి
ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, గడిచిన కొన్ని వారాల నుండి దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా జీవితములో నుండి కొన్ని పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దైవజనుడైన ఎలీషా జీవితంలో జరిగించినటువంటి ఒక అద్భుతమైన సంగతిని గురించి మనం ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, చదివిన ఈ లేఖన భాగము మనందరికీ తెలిసినదే. చాలా మట్టుకు సండే స్కూల్లో కూడా ఈ పాఠాన్ని చెప్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరికొన్ని సంగతులను మన ఆత్మీయ జీవితాల్లోనికి అన్వయించుకోవాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 5వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్నొకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తన వాక్య భాగములో ఒక మాటను మనం ధ్యానం చేసుకున్నాము. ఒక్కసారి ఆ మాటను చదువుదాము. చూడండి, కీర్తన గ్రంథము 47వ కీర్తన 8వ వచనములో చూసినట్లయితే, దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పాత నిబంధన కాలంలో చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు అని అనుకుంటారు. కాదు ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు కాదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే రాజు కాదు, అన్యజనులకు కూడా ఆయన రాజు అయి ఉన్నాడు. ప్రియులారా, సిరియా దేశం కావచ్చు, మోయాబు దేశం కావచ్చు, ఏ దేశమైనా కానీ దేవుని యొక్క మహోన్నత్వాన్ని తెలుసుకోవలసి ఉన్నది. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అన్యజనులకు వెలుగుగా ఉంచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్యజనులకు ఇశ్రాయేలీయులు వెలుగుగా ఉండాలి, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చెయ్యాలి, దేవుని యొక్క కార్యములను తెలియచేయాలి. దేవుడే ఇశ్రాయేలుకు రాజై ఉన్నాడు, అదే ప్రకారముగా అన్యులకు కూడా రాజై ఉన్నాడనే సంగతి ఇశ్రాయేలీయుల ద్వారా తెలియజేయబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించవలసిన ఒక సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలే కాదు, దేవుని సంఘమైన మనము కూడా గ్రహించవలసినటువంటి సంగతి, మనము అన్యజనులకు వెలుగుగా ఉన్నాము. సంఘం అనేది అన్యజనులకు వెలుగుగా ఉన్నాము అనగా, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయటానికి. హల్లెలూయా. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయటానికి దేవుడు మనలను వెలుగుగాను అన్యజనులకు ఉప్పుగాను ఉంచి ఉన్నాడని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి ఆ కార్యము కూడా అదే సంగతిని మనకు స్థిరపరుస్తూ ఉంది. ప్రియులారా, నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు.
అయితే ఆ సైన్యాధిపతి యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఆ సైన్యాధిపతి యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు విజయాన్ని పొందుకుంటూ ఉన్నాడు. కానీ ఆ విజయం ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? లేదా ఆ విజయాన్ని ఆయనకి సమకూర్చిన వారు ఎవరో తెలుసా? దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, విజయాన్ని సమకూర్చేవాడు దేవుడే. విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే. అతని చేత సిరియా దేశమునకు విజయాన్ని కలుగు చేస్తున్నాడు దేవుడే, యెహోవాయే. ఆ సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. అతడు చూద్దాము, కలుగు చేసి ఉండను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. ప్రియులారా, ఇక్కడ ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గనుడే, పరాక్రమశాలి. కానీ దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఎంత గనుడైనా ఎంత పరాక్రమశాలి అయినా ఆయన కుష్ఠి రోగము కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది దేవుడు ఒక గొప్ప కార్యము అన్యుల జీవితంలో చేయడానికి ఉద్దేశించడానికి ఉండినట్లుగా మనము గమనించుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సంగతి ఆ విధంగా ఉంటే రెండవ వచనం చూసినట్లయితే సిరియనులకు, దయచేసి ఎవరైనా చదవండి అన్నమాట. ఇస్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. ఒక చిన్నది అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ అధ్యాయంలో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే, ఇస్రాయేలు దేశం నుంచి చెరగొనబోబడినటువంటి ఒక చిన్నది. ఆమెకు పేరు లేదండి. ఎందుకో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడలేదు. ఇంతకు ముందు 4వ అధ్యాయంలో షూనేమీయురాలైనటువంటి ఒక స్త్రీని గురించి మనం చదువుకున్నాము. ఆమె గనురాలు అని చెప్పబడింది. ఆమె పేరు ప్రస్తావించబడలేదు. ప్రియులారా, పేరు ప్రస్తావించబడకపోయినా వారి ద్వారా దేవుని కార్యము నెరవేర్చబడ్డం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పేరు వారికి లేదు, పేరు ప్రస్తావించబడలేదు, కానీ వారి ద్వారా గొప్ప కార్యము నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ చెరగొనబోబడినటువంటి ఈ చిన్నదాని విషయంలో చూసినట్లయితే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి ధైర్యము మనకు కనబడతా ఉంది. ఒక దాసురాలుగా కొనిపోయబడింది, చిన్నది. అది నయమాను భార్యకు పరిచారకురాలుగా చేయబడింది. నా దేవుడు ఎందుకు నన్నింత శిక్ష వేశాడు, నా దేవుడు ఎందుకు నన్ను చెరకు అప్పగించాడు అని ఆమె దేవుడి మీద కంప్లైంట్ చేయలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మీద కంప్లైంట్ చేయలేదు. సరికదా, తను ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ యజమానురాలితో దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, తన యజమానురాలతో ఆమె అంటున్న మాట. దయచేసి ఆ మాట మనం చదువుదాము, చూడండి. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రియులారా, ఒక పనిపిల్ల, మన భాషలో చెప్పుకోవాలంటే పనిపిల్ల, ఒక పనిపిల్ల తన యజమానురాలతో చెప్తున్నటువంటి మాట, నా ఏలినవాడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే స్వస్థపరచబడతాడు. ప్రియులారా, ఈ మాట చెప్పాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్పాలి అంటే ఎంతో విశ్వాసం ఉండాలి. ఏదో మామూలుగా జరిగిపోయిన సంగతి కాదు ఇది. ప్రియులారా, ఈ మాట చెప్పాలి అంటే తనలో ఎంతో నమ్మకం ఉండాలి. అందుకే తను దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. తనున్న పరిస్థితి తను చూసుకోలేదు. ఏంటి, ఈ బానిసత్వంలో ఉన్నాను, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అని కంప్లైంట్ చేయట్లేదు. కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవునికి సాక్షిగా ఉంటూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనము నేర్చుకోవలసినటువంటి ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, మనము ఏ ఆపదలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి అలవాటు మనం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు కలిగిన బాధను బట్టి, మనకు కలిగిన దుఃఖాన్ని బట్టి, మనకు కలిగిన వేదనను బట్టి, మన స్థితిని బట్టి మనము కృంగిపోయి దేవుణ్ణి దూషించడం కాదు, కానీ ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడిని మహిమపరిచే విధముగా దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ చిన్నది దేవునికి సాక్షిగా నిలబడతా ఉంది. అలా ఉండాలి అంటే ధైర్యం ఉండాలి, అలా ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి, అలా చెప్పాలి అంటే తన దేవుడు సర్వశక్తిమంతుడనే సంగతిని ఆమె బాగుగా తెలుసుకొని ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇశ్రాయేలు చిన్నది ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈ సంగతి నయమానుకు తెలిసింది. నయమాను ఆ సంగతిని రాజునకు తెలియచేసి ఉంటుండగా, రాజు దూతలను పంపించి కొన్ని గిఫ్ట్స్ను వారి చేత పంపించి ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపించడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దయచేసి 6వ వచనం నుండి ఒకసారి చదవండి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును, నా సేవకుడైన నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగము నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను.
ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా, నేను దేవుడునా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును ఒకనుకు కలిగిన కుష్టు రోగమును మాన్పుమని మాన్పుమని నా యొద్దకు నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. మీరు ఆలోచించుడనెను. ప్రియులారా, నేను అనుకుంటూ ఉన్నాను, ఇశ్రాయేల్ రాజు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజు స్వస్థపరచాలనో ఇశ్రాయేలు రాజు బాగు చేయాలనో ఉద్దేశించి ఆ పత్రికను పంపించలేదండి. ప్రవక్త స్వస్థపరుస్తాడని చెప్పి ఉద్దేశించి ఆ పత్రికను పంపించినట్లుగా మనకు కనబడతా ఉంది. సరే, ఇశ్రాయేలు రాజు యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో చూడండి. ఆయన అంటూ ఉన్నాడు, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా. ఎస్, నిజమే కదా. ఒకని ఆయుష్ దేవుని చేతిలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకని ఆయుష్ పొడిగించాలన్నా లేదా తన దగ్గరకు ఆయన్ని పిలుచుకోవాలన్నా అది దేవుని చిత్తమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుందాము. మన మరణం పైన మన జీవం పైన సర్వాధికారము దేవునిదే. హల్లెలూయా. సరే, ఈ సంగతిని ఆయన గ్రహించి తన బట్టలు చింపుకొని ఆయన సిరియా రాజు యుద్ధం చేయటానికి కారణాన్ని వెతుకుతున్నాడు, మీరే చూడండి అని చెప్పి తన చుట్టూ ఉన్న వారితో చెప్పడం మనం చూస్తాం. సరే, ఆ తరువాత ఇశ్రాయేలు రాజు బట్టలు చింపుకొనిన సంగతి వినబడినప్పుడు దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటివి? నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలీషాలో ఉన్నటువంటి గొప్ప సంగతి అదే ప్రియులారా. ఎలీషా దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త. దేవుడు అతనిని అద్భుతముగా వాడుకుంటూ ఉన్నాడు. అందుకే గడిచిన వారంలో చెప్పినట్లుగా ఎలీషా ఈజ్ ఎ ప్రాఫెట్ ఆఫ్ మిరాకిల్స్. అద్భుతములు చేయగలిగిన, దేవుని కృప పొందిన దేవుని ప్రవక్త, దైవజనుడు ఎలీషా. ఎలీషా అంటున్న మాట చాలా మంచి మాట అండి ప్రియులారా. ఆ మాట మరొకసారి మనం చదువుదాము. వస్త్రములు ఎందుకు చింపుకుంటివి? నీ వస్త్రములను ఎందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలీయులో ప్రవక్త ఒకడున్నాడని దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వస్త్రాలను ఎందుకు చింపుకుంటూ ఉన్నా? ప్రియులారా, రాజునకు అవగాహన లేదేమో, రాజునకు ఆ విశ్వాసం లేదేమో. రాజు మరొక విధముగా ఆలోచిస్తూ ఉంటే ప్రవక్త దైవికంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రవక్త ఆత్మీయంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రవక్త దేవునిని మహిమపరిచే విధముగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట,
ఇశ్రాయేలీయులలో ప్రవక్త లేడని అనుకుంటూ ఉన్నావా? ఇశ్రాయేలీయులలో ప్రవక్త ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ప్రవక్త అయిన ఎలీషా యొక్క ఐడెంటిటీ. ప్రియులారా, ప్రవక్త అయిన ఎలీషా యొక్క ఐడెంటిటీ ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఇంతకు ముందు మనం ధ్యానం చేసిన ఒక సంగతిని జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం, క్షమించండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నీ నీ రాజ్యములో రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. ఒక మనుష్యుడున్నాడు. అతడు- దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం యొక్క సందర్భం మీకు తెలుసు. రాజైన బెల్షాజరు ఒక విందు చేయించి తనతో ఉన్నటువంటి వారందరికీ, తన భార్యలకు, తన ఉపపత్నులకు విందు చేయించి ద్రాక్షారసము తాగునట్లు యెరూషలేములో నుంచి దేవునికి ప్రతిష్ఠించినటువంటి ఆ ఉపకరణములను తీసుకొని వచ్చి వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగడం మనందరికీ తెలిసినదే. ఆ విషయంలో దేవుడు అతనికి తీర్పు తీర్చి ఒక హస్తము ఆయనకి కనపడి గోడ మీద రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ గోడ మీద రాయబడినటువంటి ఆ వ్రాత ఎవరికి అర్థం కాకపోగా ఆ రాజ్యములో ఉన్నటువంటి జ్యోతిష్కులను, పండితులను, గారడీ వాళ్ళను తీసుకుని వచ్చి ఆ వ్రాత చదివి దాని భావము నాకు తెలియచెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడకు సువర్ణమైన కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యములో 3వ అధిపతిగా ఏలును అని నిర్ణయించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినప్పటికీ దేవుని చేవ్రాత తెలుసుకొని దాని అర్థాన్ని తెలియచెప్పిన వారు లేకపోవడము మనకు అక్కడ కనబడతా ఉంది. ప్రియులారా, ఆ సమయంలో బహుశా దానియేలు వృద్ధాప్యంలో ఉన్నారు. దానియేలు అంత యాక్టివ్గా లేని సందర్భం అయి ఉండొచ్చు. రాజు కలత చెందగా రాజుగారి యొక్క నానమ్మ అనుకుంటా, ఆమె, నీవెందుకయ్యా దిగులు పడుతూ ఉన్నావు? ఆ రాత యొక్క భావము తెలియచేయటానికి నీ రాజ్యములో ఒకడున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 11వ వచనంలో చూసినట్లయితే నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు జ్ఞానము వంటి జ్ఞానమును, దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు తెలివియు గలవాడు ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రుకును గారడి విద్య గలవారికి కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతని నియమించెను. ఈ దానియేలు దానియేలు యొక్క ఐడెంటిటీ ఏంటంటే
నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ మట్టుకు మీరు, నా మట్టుకు నేను, మన ఐడెంటిటీ ఏంటి? దేవుడు మనల్ని ఏ విధముగా గుర్తింప చేసుకుంటూ ఉన్నాడు? లేదా మన చుట్టూ ఉన్నవారు, మనము ఎవరి మధ్య అయితే జీవిస్తూ ఉన్నామో వారు మనల్ని ఏ విధముగా గుర్తిస్తూ ఉన్నాడు? మన ఐడెంటిటీ ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు యొక్క ఐడెంటిటీ, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. ప్రియులారా, ఎందుకో తెలియదు కానీ ఈ మాట నాకు చాలా ఆదరణ కలిగిస్తూ ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు విషయంలో ఆ రాజ్యములో ఉండే ఒక ఐడెంటిటీ ఏంటంటే, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఎలీషా విషయంలో కూడా అదే సంగతి మనం చూస్తూ ఉన్నాము. దైవజనుని విషయంలో ఉన్న సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలు దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు. మనలను గురించి మన చుట్టూ ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన స్నేహితులు, ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు ఏమనుకుంటూ ఉన్నారు? వారి విషయంలో మన ఐడెంటిటీ ఏమై ఉన్నదో గ్రహించుకోవలసిన అవసరత ఉందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదకరమైన సంగతి కదా. ప్రవక్త అయిన ఎలీషా అతన్ని రానివ్వండి, దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడనే ధైర్యంతో అతనికి తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వడము మనము చూస్తూ ఉన్నాము. అయితే అతడు వెంటనే ఎలీషా గుమ్మము దగ్గర తన పరివారంతో కూడా వచ్చి నిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చూడండి 9వ వచనములో, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, అనారోగ్యంగా ఉన్నవాడికి ఏం కావాలి? స్వస్థత కావాలి. గుడ్డివాడికి ఏం కావాలి? చూపు కావాలి. కుష్ఠరోగికి ఏం కావాలి? బాగు చేయబడ్డం కావాలి. ఈ మాట తెలిసిందో లేదో వెంటనే ఎలీషా గుమ్మము దగ్గర తన పరివారంతో నిలిచి ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఎలీషా వర్తమానం ఏ విధముగా ఉందో ఒకసారి చూద్దాము. 11వ వచనం చదవండి. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము. 7 మారులు స్నానము చేయుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చూడండి ఒక్కసారి 10వ వచనం నేను చదువుతున్నాను. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చెయ్యుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా విచిత్రంగా ఉంది.
ఈ మాట ఎప్పుడైతే నయమాను విన్నాడో అతను కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఎంత దూరం ఎంతమంది మనుషులను తీసుకుని వచ్చి ప్రయాసపడి వస్తే యొర్దాను నదిలో మునగమని చెప్తావా? అందుకా నేను వచ్చింది. 11వ వచనం చూసినట్లయితే అదే మాట మనకు కనబడతా ఉంది. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మాన్పునని నేను అనుకుంటిని. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా హేతువాదాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్యుడైనటువంటి నయమాను ఒక రీజన్ కావాలి, ఒక హేతువు కావాలి. ప్రియులారా, నేను అనుకున్నాను దేవుని ప్రవక్త వచ్చి తన దేవుని నామములో ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో అక్కడ తన చెయ్యి చాచి నన్ను స్వస్థపరుస్తాడేమో అని అనుకుంటే, నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 మారులు మునుగుమని చెప్తూ ఉన్నాడా? ప్రియులారా, అన్యులైన వారికి ఇది కోపాన్ని తెప్పిస్తుంది. ఎందుకంటే అన్యులు రీజన్ కొరకు వెతుకుతారు, అన్యులు హేతువు కొరకు వెతుకుతారు. ఒక మనిషి వచ్చి దేవుని నామములో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, కానీ యొర్దాను నదిలో మునిగి లేచినప్పుడు స్వస్థత వస్తుందా అనేటువంటి ఆలోచన. ఎందుకంటే వారు అన్యులు, వారిలో విశ్వాసము ఉండకపోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనము, దమస్కు నదులైన అబానాయును ఫర్పాదును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కోపం వస్తుంది. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా చేసిన మరొక పని ఏంటంటే, దూత చేత వర్తమానం పంపించాడు, కానీ ఆయన వ్యక్తిగతంగా వెళ్ళలా. మనిషే నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు వెళ్ళి ఆ యొర్దాను నదిలో 7 మారులు మునగమంటున్నాడు. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో నదుల్లో నేను మునిగి స్వస్థత పొందలేనా అని రౌద్రముతో తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియులారా, ప్రతి సందర్భంలో కోపముగా ఉన్న వ్యక్తులను సమాధాన పరిచేవారు ఎవరో ఒకరు ఉంటారు. అలాగా అతని దాసుల్లో ఒకడు 13వ వచనంలో, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడువు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు ప్రైజ్ గాడ్. ఇటువంటి దాసుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. తన యజమానుడు కోపముగా ఉన్నాడని తెలిసి అతన్ని శాంతింపజేసి
అతన్ని బోధపరిచి సమాధానపరిచి ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేస్తే మంచిది. ఆయన ఏం చెప్పాడు? యొర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పాడు, అంతే కదా. అలా చేసి శుద్ధి పొందుట మేలు కాదా అని అతన్ని సమాధానపరిచినప్పుడు 14వ వచనంలో చూస్తూ ఉన్నాము, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. యెహోవా రాఫా నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సేవకుని యొక్క మాట, దేవుని పరిచారకుని యొక్క మాట, దైవజనుని యొక్క మాట విలువైనది. అక్కడ సమాధాన పరిచేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కనుక మేలయింది. ఒకవేళ అటువంటి వ్యక్తి లేకపోయినట్లయితే నయమాను జీవితాంతము కుష్ఠరోగంతో ఉండిపోవలసిందే. కానీ అతని దాసుడు అతన్ని సమాధాన పరచుట వలన తన మనస్సు మార్చుకొని అతడు యొర్దాను నదిలో 7 మారులు మునిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆయన 7వ మారు మునిగి లేచిన తరువాత అతని శరీరము పసిపిల్లవాడి శరీరం వలె అయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు స్వస్థపరిచే పద్ధతులు అనేక విధాలుగా ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు మాట మాత్రము సెలవిస్తే స్వస్థత. కొన్నిసార్లు దేవుడు తన చేతిని చాసి ముడితే స్వస్థత. కొన్నిసార్లు దేవుడు తన సేవకుని పంపించి ప్రార్థన చేస్తే స్వస్థత. విధానం ఏదైనా కానీ దేవుడే స్వస్థపరిచేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో ఆనందంతో నిండిపోయాడు నయమాను. అన్యుడు వెంటనే తన పరివారాన్ని అంతటిని తీసుకొని బహుమానాలు పట్టుకొని ఎలీషా దగ్గరికి పరుగులు పెడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ మాటలు ఒక్కసారి చదువుదాం. చూడండి, 15వ వచనం చూసినట్లయితే, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీయులనున్న దేవుడు తప్ప లోకమంతటను మరొక దేవుడు లేడని ఎరుగుదును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు కానీ, చెర నుంచి తిరిగి వెనుకకు తీసుకుని రాబడినప్పుడు కానీ, తన ప్రజల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యముగా దానియేలు గ్రంథంలో చూసినట్లయితే, తన ప్రజల ద్వారా దేవుడు చేయించిన కార్యములు అన్నీ కాదు, లెక్కకు విస్తారమైన కార్యములు చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఆ కార్యాలన్నింటిలో ఒక విశేషమైన సంగతి ఏంటంటే, దేవుని నామము మహిమ పరచబడుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తుదకు దేవునికే మహిమ, తుదకు దేవుని నామానికే మహిమ. ప్రియులారా, ఇక్కడ నయమానిస్తున్నటువంటి మంచి సాక్ష్యం ఏంటంటే, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి
అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ప్రియులారా, దేవుడు చేసిన ఈ అద్భుతము ద్వారా తన నామానికి మహిమ ఘనత తెచ్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. నయమాను మారు మనసు పొంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ లోకమందంతటా వేరొక దేవుడు లేడు. ప్రియులారా, దేవుడు పాత నిబంధన కాలంలో చేసిన అద్భుతాలన్నింటిలో రాజులైనా గనులైనా శతాధిపతులైనా వారిచ్చిన సాక్ష్యం అదే. నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యం అదే. ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని తన రాజ్యమంతటా ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బెల్షస్సాజరు ఇచ్చిన సాక్ష్యం అదే. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సైన్యాధిపతి అయిన నయమాను కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎన్నిసార్లు చెప్పినా నేను విసిగిపోను. మరలా 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 చెప్తూ ఉన్నాను. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు యెహోవా రాఫా, మనలను స్వస్థపరిచేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎటువంటి రోగమైనా ఎటువంటి బాధ అయినా నిన్ను స్వస్థపరిచి యెహోవా నీకు తోడుగా ఉన్నాడనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో సంతోషంతో ఉత్సాహంతో నయమాను కానుకలు తీసుకుని వచ్చి ఎలీషాను వాటిని తీసుకొనమని బలవంతం చేయగా, ఎలీషా వాటిని త్రోసిపుచ్చి నాకు కానుకలేమి వద్దని చెప్పి అతన్ని తిరిగి పంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఎలీషాలో ఉన్న మంచి గుణము ఇక్కడ మనకు కనబడతా ఉంది. దైవజనుడు కానుకను ఆశించలేదు, బహుమానాన్ని ఆశించలేదు. యథార్థమైన సేవ, యథార్థమైన పరిచర్య, దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేయటానికి దైవజనుడు నిలవబడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రతి సమూహంలో లేదా ప్రతి ప్రవక్తల సమూహం అనండి, లేదా ఒక కుటుంబం అనండి, లేదా ఒక సంఘ కుటుంబం అనండి, ఎవరో ఒకరు చేటు తెచ్చేవారు ఉంటారు. ఏమేన్ వింటున్నారా నా మాట? హల్లెలూయా. దేవుని చిత్తము క్రమంగా వెళ్తున్నప్పుడు దేవుని చిత్తానికి చేటు తెచ్చేవారు ఎవరో ఒకరు ఉంటారు. ఆ మాట మనం చదువుదాం, చూడండి. 20వ వచనములో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియను వాడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకుందుననుకొని. ప్రియులారా, ఈ అధ్యాయంలో గెహాజీ
ఒక నెగిటివ్ క్యారెక్టర్గా మనకు కనబడతా ఉన్నాడు. దేవుని సేవకుని దగ్గరే ఉన్నాడు, దేవుని ప్రవక్త దగ్గర ఉన్నాడు, ఆయనకు ఉపచారం చేస్తూ ఉన్నాడు. కానీ పరిచర్య యొక్క విలువ, ధర్మము ఆయనకు తెలియలేదు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగినటువంటి యోధ యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి వెనుక తిరగలేదు. మరొకరు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తే అదొక మాట. కానీ ఆయనతో ఉండి, ఆయనతో తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు చూసి, కన్నులారా చూసి, తిరిగి తన ప్రభువుని వారికి అప్పగించడానికి యోధ తీర్మానం తీసుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ గెహజీ క్యారెక్టరు, యోధ క్యారెక్టరు సరి సమానంగా మనకు కనబడతా ఉన్నాయి. ఎలీషా తిరస్కరించాడు. నీవు తీసుకొని వచ్చిన బహుమానాలు నాకు వద్దు, వాటిని నీతోనే తీసుకొని పో. దేవుడి నామానికి మహిమ కలగాలి. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేలులో దేవుని చిత్తము నెరవేర్చడానికి ఒక ప్రవక్త ఉన్నాడని, సర్వలోకమంతటా తెలియపడటానికి దేవుడు ఈ కార్యం చేసి ఉన్నాడు, బహుమానం కోసము నేను చెయ్యలేదని చెప్పి ఎలీషా వాటిని తిరస్కరించినప్పుడు గెహజీ తాను కొంత సంపాదించుకోవాలని ఆశించి పరుగున పోయి అబద్ధము చెప్పి నయమాను దగ్గర నుంచి కొన్ని వస్తువులను తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇటువంటి దురాశ ఎంత మాత్రము మంచిది కాదు. దీనిని దురాశ అంటారు. తన యజమానుడు వద్దని చెప్పినా, తన యజమానుడు వల్ల పడదని చెప్పినా, ఈయన బరి తెగించి ఆ వస్తువులను తన కొరకు తీసుకోవాలని ఆశించడము చాలా ప్రమాదకరమైనటువంటి సంగతే. వెళ్ళాడు, అతన్ని కలుసుకున్నాడు, అబద్ధం చెప్పి ఆ వస్తువులను తెచ్చుకున్నాడు, 2 పనోలను పిలిచి వాటిని ఇంటిలో పెట్టించుకున్నాడు. కానీ ఏమీ తెలియనట్లుగా ఎలీషా దగ్గర మరలా కనబడతా ఉన్నాడు. చూడండి 25వ వచనం నుంచి, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి, గెహజీ నీవెచ్చడి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనను. ఆశించడం ఒక పాపమైతే, అబద్ధం చెప్పడం ఇంకా ఘోరమైన పాపం. దైవజనుడా, నువ్వు తిరస్కరించావు కదా, కానీ కొన్ని వస్తువులు తెచ్చుకుందామని నేనే వెళ్ళాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడితే బాగుండేదేమో. చేసిన తప్పును దాచుకోవడము చాలా ప్రమాదం అండి. పోనీ పొరపాటు చేశాడు, పోనీ ఆశించాడు, పోనీ వస్తువులను తెచ్చుకున్నాడు, కానీ ఆ సంగతిని దాచిపెట్టడం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. ఆశించడమే ప్రమాదకరం. ఇట్స్ ఎ డేంజర్. ఆశించడమే ప్రమాదకరము. అంత మాత్రమే కాకుండా అబద్ధమాడడం. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నీ ఎదుటే ఉన్నాను. నేను ఎక్కడికి పోలేదయ్యా, నీ ఎదుటే ఉన్నాను. ప్రియులారా, ఎంత సులువుగా అబద్ధం చెప్పేస్తున్నాడో చూడండి. దైవజనుని యొక్క సేవకుడు, మళ్ళీ దేవుని సేవకుడితో ఉన్నవాడు, దేవుని సేవకుడు చేస్తున్న అద్భుతాలన్నీ చూసినవాడు, శూన్యమీరాల యొక్క కుమారుణ్ణి తిరిగి బ్రతికించినప్పుడు
అక్కడ అద్భుతాన్ని కళ్ళారా చూసినవాడు ఆశించి అబద్ధమాడి తనకు కావలసినటువంటి వస్త్రాలను వెండిని తెచ్చుకొని నేను ఏమీ తెచ్చుకోలేదని దైవజనునితో అబద్ధం చెప్తా ఉన్నాను. డిస్హానెస్టీ. ప్రియులారా, ఒక సంగతి ఏంటంటే మన పాపము మనలను విడిచిపెట్టదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాపము మనలను విడిచిపెట్టదు. మన పాపము మనలను వెంటాడుతూ ఉంటది. పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే వేరే సంగతి. కానీ చేసిన పాపాన్ని దాచిపెట్టుకొని నేనేమీ చెయ్యలేదే, నేను ఎక్కడికి వెళ్ళలేదే అని ప్రవక్త అయిన ఎలీషాతో అబద్ధం చెప్తూ ఉన్నాడు. 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అవును ప్రియులారా, ఇశ్రాయేలు దేశము ఎంతో క్షీణ దశలో ఉన్నటువంటి పరిస్థితి. వారు ఆత్మీయంగా సరిగా లేరు, ఆర్థికంగా సరిగా లేరు. దేవునితో వారు తిరిగి సరిచేయబడవలసి ఉన్నది. ప్రవక్తులు అందులో కీలకమైన పాత్ర పోషించవలసి ఉన్నది. ఎలీషా ప్రయాసపడతా ఉన్నాడు తిరిగి వీరిని దేవునితో సమాధానపరచాలని. కానీ గెహాజీ ద్రవ్యాన్ని, దుస్తులను సంపాదించుకోవటానికి పరుగులు పెడుతూ ఉన్నాడు. ఎలీషా చాలా మంచి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, ఇది సమయమా? ప్రియులారా, ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గమనించాలి. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, కానీ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకు ఆస్తి ఉండడం తప్పు కాదు. మనకు దేవుడిచ్చినటువంటి ధనం ఉండడం తప్పు కాదు. ధనము విషయంలో మన యాటిట్యూడ్ సరిగ్గా లేకపోవడం అనేదే తప్పు, అదే పాపం. అవును ప్రియులారా, మనకు ఆస్తి ఉండడం తప్పు కాదు, ధనం ఉండడం తప్పు కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, దేవుడు నిన్ను బహుగా హెచ్చించిన కొలది ఆశీర్వదింపబడు, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ధనము విషయంలో మన యాటిట్యూడ్ ఏ విధముగా ఉండాలో తప్పక మనము జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. వీలారా, ఆశించుట ప్రమాదకరమైన సంగతి. పరిచర్యలో ఉన్నవారు నమ్మకంగా లేకపోవడము ప్రమాదకరమైన సంగతి. పరిచర్యలో ఉన్న వారిలో నిజాయితీ లేకపోవడము చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. ఆశించడము ఇంకా ప్రమాదకరమైన సంగతి. క్రొత్త నిబంధనలో ఒక్క మాట ఉంది, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ప్రియులారా, ఇంతకంటే దేవుని వాక్యము స్పష్టంగా మనకు బోధించదేమో. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ధనము కలిగి ఉండుట శాపము కాదు. ధనము కలిగి ఉండుట అపకారము కాదు. ధనము కలిగి ఉండుట ఆశీర్వాదమే. కానీ ధనాపేక్ష శాపగ్రస్తమైనది.
నా మాటలు మరొకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. ధనము కలిగి ఉండుట శాపము కాదు. ధనాపేక్ష కలిగి ఉండుట శాపము. ప్రియులారా, దేవుని వాక్యము మనకు గద్దిస్తూ ఉంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. గెహజీ ఒక మంచి ఉదాహరణ. విశ్వాసము నుంచి తొలగిపోయి ఉన్నాడు. దేవుని నామానికి అవమానముగా జీవించి ఉన్నాడు. ఒకవైపున ఎలీషా దేవుని చిత్తాన్ని చెయ్యటానికి తన్ను తాను సమర్పించుకుంటే, ధనం వెతుకులాటలో గెహజీ పాపము చేసి ఉన్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. అందుకే అతనికి ఏం జరిగిందో 27వ వచనంలో చూసి ముగించుదాము. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. ప్రియులారా, మన పాపము మనలను విడిచిపెట్టదు. మన పాపము యొక్క పర్యవసానాన్ని మనము అనుభవించాలి. గెహజీ ఆశించాడు. తన కొరకు ధనాన్ని సంపాదించుకొని పెట్టుకోవాలి అనుకున్నాడు. ఆ పాపము చేసినప్పటికీ తనలో పశ్చాత్తాపము కానీ మారు మనస్సు కానీ లేకపోయింది. తనకు కలిగినటువంటి పర్యవసానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము గెహజీ వలె కాక దేవుని చిత్తాన్ని వెంటాడే ప్రవక్త అయినటువంటి ఎలీషా వలె జీవించుదాము. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుడైనా ప్రవక్త అయిన ఎలీషా జీవితం మా ముందుంది. అన్యుడైన నయమాను జీవితం మా ముందుంది. ఇశ్రాయేలు చిన్నది, ఆమె జీవితం మా ముందుంది. మరొక వైపున గెహజీ జీవితం మా ముందుంది. ప్రభువా, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని జరిగించే దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా వలె, ఇశ్రాయేలు చిన్నది వలె, నయమాను వలె ఉండుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ పరిస్థితుల్లోనూ గెహజీ వలె మేము చేయబడకుండా మీ కాపుదల మాతో ఉంచండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీరే పొందుకొనమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.